తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నంద్యాల జిల్లా ఆత్మకూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం, కోవా బన్కు సంబంధించినటువంటి వ్యాపార అంశం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ కోవా బన్ వ్యాపారం కల్తీ అంటూ విపరీతంగా ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో కోవా బన్ వ్యాపారంలో నష్టాలు రావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైనటువంటి ఒక కోవా బన్ వ్యాపారి భాష గుండెపోటుతో ఆయన మృతి చెందినట్టుగా కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి మేడారం జాతరలో కొద్ది రోజుల క్రితం కోవా బన్ అమ్మేందుకు మరొక వ్యాపారి వలి అక్కడికి వచ్చాడు. అయితే అక్కడే ఉన్నటువంటి కొందరు కోవా బన్ వ్యాపారం కల్తీ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అయితే ఆ విషయము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చర్చనీయాంశమైంది. ఆ వలి అంశంలో ఇంకా నడుస్తూనే ఉంది. అది ఒక ఆయనకి ఇచ్చేటువంటి మద్దతు, పెరుగుతున్న మద్దతు, ఇదంతా కూడా నడుస్తూనే ఉంది. అయితే ఈ ప్రచారంతో ఇప్పుడు ఈ కోవా బన్ వ్యాపారం ఏదైతే ఉందో మిగతా వాళ్ళందరూ రన్ చేసుకునేటువంటి 2 తెలుగు రాష్ట్రాలలో ఈ కోవా బన్ వ్యాపారం అంతా కూడా పూర్తిగా దెబ్బతింది. వారికి కష్టాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే నంద్యాల జిల్లా ఆత్మకూరులో కోవా బన్ వ్యాపారం చేస్తున్నటువంటి భాష అనేటువంటి ఒక వ్యక్తి, ఆయనకు గత కొన్ని రోజుల నుంచి సేల్స్ లేకపోవడం, తీవ్రమైనటువంటి నష్టాలు రావడంతో పెరిగిన అప్పులు, వ్యాపారం ముందుకు సాగకపోవడంతో తీవ్రమైనటువంటి మనోవేదనకు గురై గుండెపోటుతో మృతి చెందాడు. భాష మృతితో భార్య, విధంగా 2 పిల్లలు ఇప్పుడు అనాథలుగా మిగిలారు. అయితే కోవా బన్ వ్యాపారం దెబ్బతినడం కారణంగానే ఈ యొక్క అతనికి గుండెపోటు, ఎందుకంటే కొద్ది రోజుల నుంచి చాలా మనస్తాపంతో ఉంటున్నాడు. వ్యాపారం సరిగా జరగట్లేదు, అయినటువంటి అప్పులు, ఆర్థిక భారం, ఇవన్నీ కూడా వ్యాపారం సక్రమంగా ఉంటేనే అతను చక్కబెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ పూర్తిగా గత కొన్ని రోజుల నుంచి ఏదైతే ఈ ఒక వీడియో వైరల్ అయిందో వలికి సంబంధించి కోవా బంది, అప్పటి నుంచి నిరంతరం చర్చలనే కొనసాగుతుంది కోవా బన్ అనేటువంటి అంశం. ఆ రోజు వెలుగులోకి వచ్చిన తర్వాత మద్దతు ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, అంతటితో అయిపోయేది. కానీ ఇంకా కోవా బన్కి సంబంధించి రోజు ఏదో ఒక టాపిక్ నడుస్తూనే ఉంది, చర్చలు నడుస్తూనే ఉన్నాయి, డిబేట్లు నడుస్తూనే ఉన్నాయి. వలి గురించి లేకుంటే కోవా బన్ గురించి రకరకాలుగా 2 వర్షన్స్, 2 వర్గాలుగా మారి విపరీతంగా చర్చ అయితే కొనసాగిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే జనాలందరికీ కూడా ఈ కోవా బన్ అనేటువంటి దానిపైన అటెన్షన్ రావడం జరిగింది. అడపదడప తినేటువంటి వ్యక్తులు, బయట ఆ కోవా బన్ను కొనుక్కునేటువంటి వ్యక్తులు కూడా ప్రస్తుతానికి ఆగిపోయారు. ఇదేదో జరుగుతుంది, దీని గురించి చర్చ అని చెప్పేసి చాలామంది కొనడం మానేసినటువంటి పరిస్థితి నెలకొంది. దీనివల్ల ఏమైందంటే ఇలాంటి చిరు వ్యాపారులు, చిన్న వ్యాపారులు వాటి మీదనే జీవనం కొనసాగించి కుటుంబ పోషణను నెట్టుకొస్తున్నటువంటి వారు, కుటుంబ భారాన్ని మోస్తున్నటువంటి వారికి విపరీతమైనటువంటి బడ్డెనుగా పడింది. ఇప్పుడు భాష ఒక్కడే కాదు, ఇంకా చాలామంది ఇలాంటి వాళ్ళు ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి కోవా బన్ అంశం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆ వ్యాపారం సరిగ్గా జరగక ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న వారు అనేక మంది ఉన్నారు. ఈరోజు ఆ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా మారి తను మోయలేనంత బరువును ఆ యొక్క సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడంతో భాష నిన్న మృతి చెందినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా కూడా కోవా బన్ అంశానికి సంబంధించినటువంటి వార్త, దానివల్ల భాష అనేటువంటి ఒక వ్యక్తి మృతి చెందినటువంటి ఘటన అయితే ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ పాలక వ్యాపారం చేసుకుంటూ గత 15 సంవత్సరాల నుంచి మా జీవనం సాగిస్తున్నాం. మేము ఈ పాలక వ్యాపారం చేయడానికి మేడారం జాతర పోయినారు కొంతమంది మా పిల్లోళ్ళు. పోతే అక్కడ పోయిన తర్వాత వాళ్ళని హింసించి వాళ్ళు ఆ సరుకు పారేయడం, ఆ భయంతో ఏమైందంటే వేరే వాళ్ళు కూడా 30 బండ్ల వరకు ఆ కవ్వ తెచ్చి రిటర్న్ మాకు ఇవ్వడము, కవ్వ చెడిపోయడం, 15 రోజుల వరకు పక్కన పెట్టేసినాం. ఆ కవ్వ చెడిపోయింది. ఆ నష్టం భరించలేక మా ఫ్రెండ్ భాష అనే వ్యక్తి తన గుండె బాధతో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది. ఇలా ఈ భాష అనే కాదు, చాలా మంది కుటుంబాలు దీనిపైన ఆధారపడి ఉన్నారు. వాళ్ళందరికీ ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తగిన సాయం చేస్తుందని, వాళ్ళకి తగిన ధైర్యం చెప్తుందని, ఈ వ్యాపారం సుఖంగా జరిగేటట్టు, ఇలాంటి కుటుంబాలు ఏవి ఇలా నష్టపోకుండా మా భాషకు జరిగినట్టు వేరే వాళ్ళకి ఎవరికి జరగకుండా చూసుకుంటారని ప్రార్థిస్తున్నాము.